హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీలో వెజ్ రాగి సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక స్పూన్ బటర్ వేయాలి. బటర్ హీట్ అయ్యాక ఒక స్పూన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తరుగు, 2 స్పూన్స్ స్వీట్ కార్న్ వేసి మొత్తం ఇదంతా కలిపి వేగనివ్వాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఇది వెజ్ రాగి సూపు. వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. కొంచెం వెల్లుల్లి తురుము కూడా వేసాను. ఇప్పుడు ఒక స్పూను సాల్టు, 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి మొత్తం వేగనివ్వాలి. ఇది ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసాను. ఇది మొత్తం కలిపేసి వేగనిద్దాం. ఇది వేగాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు బాగా మరగాలి. వాటర్ మరిగేలోపు ఒక బౌల్లోకి 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ కలిపిన పిండిని ఇందులో వేసేద్దాం. వేసి 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాం. ఇలా ఉడికిన దాంట్లో కొంచెం కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలపాలి. కలిపేసి స్టవ్ కట్టేయడమేనండి. అంతే, వెజ్ రాగి సూపు టేస్టీగా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.